సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. చేసే పని బాగా చేసినా కూడా నచ్చని పని చేస్తూ ఉంటే దానివల్ల కూడా కొంత ఒత్తిడి వస్తుంది. అంటే పిల్లలకు ఉదాహరణకి ఇది ఎందుకు నేను ప్రత్యేకంగా ఇది ప్రతిపాదించానంటే పిల్లలకి ఇష్టం లేని చదువులు చదివించడం, బలవంతంగా వాళ్ళు ఇంజనీరింగ్ వైపు, దానివల్ల ఒత్తిడి అక్కడి నుంచి 16 సంవత్సరాల నుంచి మొదలైపోతుంది వాళ్ళకి. అంటే పోటీ ప్రపంచం, ర్యాంకులు తెచ్చుకోవాలని. దాన్ని ఎలా నివారించవచ్చు? అది సాధ్యం అంటారా అసలు? అది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు కొన్ని అభిరుచులు ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి ఆ పిల్లల మీద రుద్దుతారు. అవును, అది తప్పు. సహజంగా పిల్లగాడికి బేసిక్గా తను ఎప్పుడైతే జన్మ తీసుకున్నప్పుడే కొంత స్ట్రక్చర్ నిర్మాణం అయి ఉంటుంది. అవును, దాంట్లో వెళితే సంపూర్ణంగా హాయిగా ఉంటాడు. అంటే వాళ్ళ సహజమైన ప్రకృతి ఏది వాళ్ళకి రాసి పెట్టడం అంటే ఇదేదో ఒక కర్మల గురించి కాదు, కానీ వాళ్ళకంటూ సహజంగా ఒక ఆశయంతో పుడతారంటారు. అదే తనకు ఒక డిజైన్ ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్లో ఉండాలి. అది ఉంటే ఏం కాదు. మనం ఇప్పుడు అది తప్పి ఏ పక్కకు జరిగినా కూడా రోడ్డు మీద మనం వెళ్తుంటే వెహికల్ మనకు ఒక లైన్ నిర్ణయించారు, ఆ స్థాయి, ఆ పరిధి, వేగం పరిధి, ఆ రెండు దాటితే ఏదైనా జరగవచ్చు. ఒక్కొక్కసారి కొద్దిసేపు బాగుంటాం, కాదనలేం, కానీ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఆ డిజైన్ ఏమిటో ఎలా తెలుసుకోవాలి సార్? ఆ డిజైన్ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి, లేదా అంటే కొద్దిగా అనుభవజ్ఞులు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా తెలుసుకోవాలి. అంటే అనుభవజ్ఞులు బహుశా ఇలాంటి ఒక దిశానిర్దేశం, లేదా అంటే తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తుండ్రు, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకు కామన్గా తెలిసిపోతుంది. కాకపోతే ఇక్కడ మేజర్ పార్ట్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుతారు. అవును, అది మేజర్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.